ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో అనిత గారు రెడీ కదా? రెడీ. మీరు మునగాకు పెసర పకోడీ అన్నారు కదా? ఓకే, మరి మునగాకు పెసర పకోడీ కావాల్సిన ఐటమ్స్ అంటే చూద్దాం. మునగాకు పెసర పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు అరకప్పు, శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, వంట సోడా చిటికెడు, పచ్చిమిరపకాయలు 3, ధనియాలు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, ఉప్పు తగినంత. ఓకే, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా? అనిత గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. శనగపిండి. ఓకే, సో ఆయిల్ కూడా హీట్ పెట్టేసుకుందాం. బియ్యం పిండి కొంచెం వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తుంది. ఆయిల్ కూడా లైట్గా, లిటిల్ బిట్ సాల్ట్, కుకింగ్ సోడా, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన పెసరపప్పు, మునగాకు. సో ఇది జస్ట్ మనం క్లీన్ చేసేసుకొని ఏం కట్ చేసుకోవాల్సిన పని లేదు, ఎలాగో ఫ్రై చేసేస్తాం, అలానే వేసేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు, ఓకే, పిల్లల కోసం కాబట్టి పచ్చిమిర్చి కొద్దిగా, ఓకే, కొన్ని ధనియాలు. సో ఇవి కూడా అక్కడక్కడ తగిలితే ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది కదా. కొంచెం కరివేపాకు, ఓకే, పుదీనా, కొత్తిమీర కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మనం తీసుకునే కాంబినేషన్ బట్టి అప్పుడప్పుడు మార్చుకుంటూ కలిపేసి. సో ఈ పకోడీ మీరే ట్రై చేశారు అనిత గారు? ఎక్కడ చూసారా? లేదండి, లేదు. ఓకే, మునగాకు చాలా హెల్దీ కాబట్టి, అంటే జనరల్ గా ఎక్కువ కూరల్లో లేదా పప్పు అలా చేస్తూ ఉంటాం కదా. సో అది కొంచెం మనము పకోడీ పిండిలో కొద్దిగా గట్టిగా కలిపేసుకోవటమే కదా. మునగాకు అంటే ఫ్రై జనరల్ గా మనం పకోడీ లాంటివి వేస్తే ఆ ఆకు అంతా బాగా ఇట్లా డ్రైగా అయిపోతుంది కదా, దాని టేస్ట్ తెలుస్తుందా మనకి? టేస్ట్ అని కాదు గీత, చాలా బాగుంటుంది అన్నమాట, కరకరలాడుతూ ఉంటుంది. ఇప్పుడు మునగాకు ఫ్రై అంటే అది కొంచెం టేస్టీగా వేరే టేస్ట్ అనిపిస్తుంది. ఇందులో మనకు మునగాకు ఉంది అనిపించదు, బట్ బాగుంటుంది. అదే బేసిక్ గా అంటే మనం కరివేపాకు ఇలాంటివన్నీ కొద్దిగా పకోడీ వేస్తే బాగా నేను అందుకే ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేయలేదు గీత, ఎందుకంటే ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. అవును, సో కాబట్టి కరివేపాకు యాడ్ చేసుకున్నా. ఇది ఆకు, ఇందులో మునగాకు పకోడీ కాబట్టి పిండి కంటే ఆకు ఎక్కువ కనిపిస్తే బాగుంటుంది. ఓకే ఓకే, బేసిక్ గా మునగాకు కూడా బాగా చిటిపట్లాడుతుంది కదా, ఈ డీప్ ఫ్రై చేసేటప్పుడు అంత ఏమీ ఇదవుదా? లేదు, పర్వాలేదు. మీరు ఇలా మునగాకు ఇలాంటివన్నీ వాడుతుంటారండి వంటల్లో? చాలా ఎక్కువ. బాగా హెల్త్ కాన్షియస్ మీరు? అలా అని కాదు, పిల్లలు స్కూల్లో సరిగ్గా తినకుండా ఇంటికి ఆకలితో వస్తారు, అలాంటప్పుడు వాళ్ళకి 5 minutes లో చేసి పెట్టేయచ్చు, హెల్తీ స్నాక్ ఐటమ్. ఓకే, సో మీరేమైనా వర్కింగ్ అండి? లేదండి. ఓకే, ఈ ఒకటేనా బాబు మీకు? ఇద్దరు బాబులే. ఇంకా పెద్ద బాబా చిన్న బాబా? ఇంకొక అతను? ఈయన పెద్ద బాబు. ఓకే, చిన్న. తన పేరేంటి? సిరిహాస్. తనేం చదువుకుంటున్నాడు? ఇప్పుడు సెకండ్కి వచ్చాడు. ఓకే, సో ఇద్దరు డిఫరెంట్ వెరైటీస్ కావాలంటారా? ఎవరికైనా ఒకరికి ఏదైనా చేస్తే తినేస్తారా? పర్లేదండి. పర్లేదా? అంటే పిల్లలు కూడా కొంచెం ఎక్కువ చూసి అయిపోయారు కదా ఈ మధ్య కాలంలో. సరిపోతాయా? సో ఈ ఫ్రై అయితే మనం తీసేసుకోవచ్చు కదా. ఓకే, ఓకేనండి. మునగాకు పెసర పకోడీ రెడీ గీత. నైస్. ఆకు అంతా చాలా బాగా ఎక్కువ కనిపిస్తుంది.
ఓకే అండి, మరి పకోడీ కూడా రెడీ. వేడివేడిగా టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునగాకు పెసర పకోడీ తయారు చేసే విధానం. ఒక బౌల్లో శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, వంట సోడా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన పెసరపప్పు, మునగాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ధనియాలు, కరివేపాకు వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగి నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మునగాకు పెసర పకోడీ రెడీ. ఓకే, మరి పకోడీ కూడా రెడీ అండి వేడివేడిగా. ఇంకా లేట్ చేయకుండా ఇవి కూడా టేస్ట్ చూసేస్తాము. పిల్లలు తీసుకోండి. బాగున్నాయండి, టేస్ట్ బాగుంది. చాలా క్రిస్పీగా బాగా వచ్చాయి, మంచి క్రిస్పీగా. అంటే ఆకు ఎక్కువ క్వాంటిటీ వేస్తున్నాం కదా, అది బాగా వేగి చక్కగా కరకరలాడుతూ టాప్ లేయర్ లో ఉన్నదంతా కూడా మంచి కరకరలాడుతూ బాగుంది. ఎలా ఉంది ఈ పకోడీ ప్రిన్స్? చాలా బాగుంది. చాలా బాగుందా? ఆ మైక్ అలాగే జస్మిత దగ్గర పెట్టు. నీకు నచ్చిందా? టేస్టీ. నోట్లో అంత పకోడీ ఉందా? తిను తిను. సో ఏది బాగుంది? స్వీట్ బాగుందా, పకోడీ బాగుందా? పకోడీ బాగుందా? వెరీ గుడ్. నీకేం నచ్చిందా ప్రిన్స్? నీకు కూడా పకోడీ నచ్చిందా? వెరీ గుడ్. సో పకోడీ ఫ్రెష్గా తింటున్నారు కదా, సో దాని టేస్ట్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో బాగున్నాయి, కానీ పకోడీ ఏంటంటే కరకరలాడుతూ ఆ మునగాకు కూడా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది కదా మనకి, సో దానివల్ల టేస్టీగా ఉన్నాయి. సో రాజు గారు ఎలా చేశారు? సో ఇక్కడ ఏంటంటే మునగాకుతో పకోడీ కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో బాగుంది. అలాగే కొన్ని రకాల మనకు స్వీట్స్ ఉంటాయి, సో అవి ఎన్నిసార్లు మనం తిన్నా మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంటాయి. సో వాటిలో ఈ పనస్తొందలు కూడా ఒకటి. సో రెగ్యులర్ గా మనం తీసుకుంటూనే ఉంటాం, బట్ ఆ జ్యూసీగా కొంచెం స్వీట్ గా క్రంచీగా చాలా బాగున్నాయి. సో ఇద్దరు చాలా బాగా చేశారు. సో రెండు వెరైటీస్ కూడా దేనికదే చాలా బాగుంది, చాలా బాగున్నాయి. సో అనిత గారు థ్యాంక్ యూ సో మచ్. చక్కగా వచ్చి మంచి టేస్టీ పకోడీ చేసి పెట్టినందుకు మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారండి. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. సో స్వప్న గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. సో థ్యాంక్స్ సో మచ్. ఓకే, సో ప్రిన్స్ ఇది నీకు, చక్కగా అమ్మతో పాటు వచ్చినందుకు. జస్మిత ఇది నీకు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్. ఓకే, మరి చూసారు కదండి ఈ రోజు మధురం మమకారంలో టేస్టీ వంటల్ని. మరి మీరు కూడా ఇలాగే మీ పిల్లలతో వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా వెంటనే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. గొంతు నొప్పి ఎక్కువగా ఉన్నట్లయితే అల్లాన్ని బాగా చితగ్గొట్టి రసంలాగా చేసుకుని దీనిలో ఒక 2 స్పూన్లు తేనె కలుపుకొని తాగుతున్నట్లయితే గొంతు నొప్పి చాలా వరకు తగ్గిపోతుంది.